కవిత ఇంకా కిషన్ ఇంటి బయట వాళ్లకి ఒక చిన్న పొలం ఉంటుంది. అక్కడ కిషన్ టమాటాలు పండించేవాడు. ఏవండి, ఇంకా భోజనానికి రండి మీరు. ఇదిగో వస్తున్నాను. మొక్కలకు నీళ్లు పోసి వస్తాను. కిషన్ భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇందాకటి నుండి పిలుస్తూనే ఉన్నాను మిమ్మల్ని. ఈ పాటికి అన్నం చల్లారిపోయే ఉంటుంది. నన్నేం చేయమంటావు? మొక్కలన్నిటికి సరిగ్గా నీళ్లు పోయలేదంటే టమాటాలు ఎలా చక్కగా పెరగగలవు? సరే, త్వరగా భోజనం వడ్డించు. వ్యాపారం వస్తాడు కదా టమాటాలు కొనుక్కోవడానికే. సరే సరే. కవిత కిషన్ కి భోజనం వడ్డిస్తుంది. కిషన్ భోజనం చేయడం మొదలు పెడతాడు. తను తినడం పూర్తయ్యేసరికి అక్కడికి ఒక వ్యాపారి వస్తాడు. కిషన్ బాబు, వస్తున్నాను. ఈసారి మార్కెట్లో రేట్లు పడిపోయాయి. నేను కిలోకి కేవలం 17 రూపాయలే ఇవ్వగలను. కానీ ఇది చాలా తక్కువ కదండే. ఆ రేటు అంతే ఉంది, మరి ఆలోచించుకో. కానీ పట్నంలో రేట్ అయితే 30 రూపాయలు ఉంటుంది కదయ్యా టమాటాలకి. అరే, బజార్లో అమ్మేటప్పుడు కొంత నష్టం కూడా ఉంటుంది కదా. ఇన్ని టమాటాలు నలిగిపోతాయి, వాటిని ఎవరూ కొనుక్కోరు. అలాగే టమాటాలు అమ్మడం కోసం ఒక వ్యక్తిని పెట్టాల్సి ఉంటుంది. అతనికి జీవితం అలాగే ఖర్చులు ఉంటాయి కృష్ణబాబు, నీకు అర్థం కాదు. కానీ అది కిలో 15 రూపాయలంటే అది చాలా తక్కువ కదయ్యా. ఇలా చూడు, నేను నీకు మహా అయితే కిలోకి 17 రూపాయలు ఇవ్వగలను. ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వచ్చు. కిషన్ నిరాశ చెందుతాడు. కాని అతను టమాటాలను అమ్మాల్సిందే. సరే అయ్యా, తీసుకోండి. ఎన్ని కిలోలున్నాయి టమాటాలు? మొత్తం కలిపి 200 కిలోలయ్యా. సరే అయితే 17 రూపాయల కిలో చొప్పున 3400 అవుతుంది. ఇదిగో. చాలా ధన్యవాదాలయ్యా. ఆ వ్యాపారి టమాటాలన్నీ తీసుకుని వెళ్లిపోతాడు. నిరాశగా ఇంటి లోపలికి వెళ్తాడు. ఏమైంది? సరైన ధర రాలేదా? మార్కెట్లో కిలో అయితే 30 రూపాయలు అమ్ముతున్నారు, కానీ మన దగ్గర 17 రూపాయలకే తీసుకుంటున్నారు ఇల్లు. ఇది అన్యాయం కదా. కానీ నేను టమాటాలను అమ్మలేదంటే అవి పాడైపోతాయి కదే. అయితే మీరే స్వయంగా మార్కెట్కి వెళ్లి టమాటాలని అమ్మొచ్చు కదా. నేను అమ్మడానికి పట్నం వెళ్ళిపోతే ఇక్కడ మన పొలం ఎవరు చూస్తారే? నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటానులేండి. కానీ ఎలా చూస్తావు? నువ్వు ఇంట్లో పనులు చేస్తావా లేక పొలం పనులు చూస్తావా? మీరు కంగారు పడకండి. నేను ఉదయాన్నే ఇంట్లో పనులు చూసుకుని ఆ తర్వాత పొలం పనులు చేస్తాను. అదే కాకుండా మీరు నాకు పొలం పనులు బాగా నేర్పించారు కదా. అది నిజమే కదా, కానీ నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? ప్రయత్నం అయితే చెయ్యాలి కదండి. ఇక వాళ్ళు నిర్ణయించుకుంటారు. కవిత టమాటాలను పండిస్తుంది, కిషన్ ఏమో పట్నం బజారులో టమాటాలను అమ్ముకుని వస్తాడు అని. ఒక వారం తర్వాత టమాటాల కొత్త పంట వస్తుంది. కిషన్ టమాటాలను టెంపోలో నింపుతాడు. ఇవాళ మొదటి రోజు, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి జరుగుతుందండి, మీరేం కంగారు పడకండి. కిషన్ పట్నానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తను టెంపోలోనే టమాటాలను అమ్మడం మొదలు పెడతాడు. రాండమ్మా రండి, తాజా తాజా టమాటాలు, ఎర్ర టమాటాలు రాండమ్మా. కిలో 30 రూపాయలు, కిలో 30 రూపాయలు. రాండమ్మా రండి. కిలో 30 రూపాయలా? అవునండమ్మా. వేరే దుకాణంలో అయితే 40 రూపాయలకు అమ్ముతున్నారు. నేను ఇక్కడే కొనుక్కుంటాను. నాకు 2 కిలోలు ఇవ్వా? నాకు కూడా 2 కిలోలు. నాకు 1 కిలో ఇవ్వండి. అలా చూస్తూ ఉండగానే కిషన్ టెంపో దగ్గర ఆడవాళ్లు గుమ్మి కొడతారు. 4 గంటల్లో చాలా వరకు టమాటాలు అమ్ముడుపోతాయి. టమాటాలున్నాయా అండి? 4 కిలోలున్నాయమ్మా, 4 కిలోలు. ఈ మొత్తం అంతా నాకిచ్చేయండి. పట్నంలో వాళ్లకి తాజాగా ఉన్న టమాటాలు తక్కువ ధరకి దొరికాయి. అందుకనే అన్నీ వెంటనే అమ్ముడుపోయాయి. తర్వాత కిషన్ అదే టెంపోలో ఊరికి తిరిగొస్తాడు. కిషన్ టెంపో అతనికి 1000 రూపాయలు ఇస్తాడు. కవిత, ఈ రోజు చాలా బాగుందే. టమాటాలన్నీ అమ్ముడైపోయాయా? అవునే, అన్నీ అమ్ముడైపోయాయి. 150 కిలోలకి 7500 వచ్చింది. 1000 టెంపో అతనికి ఇచ్చేశాను. ఇక 6500 మిగిలే ఉంది. భలే, ఇవాళ చాలా సంతోషంగా ఉంది కదా. అవునండి, నాకు కూడా. నేను ఒక విషయాన్ని గమనించానే. పట్నంలో ఆడాళ్ళు టమాటాల్ని ఏంచేటప్పుడు ఎర్రటి టమాటాలను ఎంచుకుంటున్నారు. అయితే టమాటాల్ని ఎర్రగా మార్చడానికి మనం ఏదో ఒకటి చేయాల్సిందే కదా. యూట్యూబ్ లో వెతుకుదాం, ఏదో ఒకటి ఖచ్చితంగా తెలుస్తుందిలే. కిషన్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాడు. తనకొక వీడియో దొరుకుతుంది. అయితే టమాటా మొక్కల మీద ఈ పౌడర్ చల్లాల్సి ఉంటుంది. కానీ ఇదెక్కడ దొరుకుతుంది? పట్నంలో ఎక్కడో చోటు దొరుకుతుందిలేవే. మీరు వెంటనే వెళ్ళండి, వెతికి తీసుకురండి. అలాగే. మరుసటి రోజు కిషన్ పట్నానికి వెళ్తాడు. ఆ ఫర్టిలైజర్ ని తీసుకుంటాడు. దీనివల్ల ఇటువంటి నష్టం జరగదు కదండయ్యా. దీనిని మీరు ఎక్కువ మోతాదులో వాడకండి. ప్యాకెట్ మీద ఎంతైతే రాసి ఉందో
అంత మోతాదులోనే వాడాలి. అలాగే. కిషన్ ఆ కెమికల్ ఫర్టిలైజర్ ని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. కవిత తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో కెమికల్ ఫర్టిలైజర్ తెచ్చాను. దుకాణం అతను ఏమన్నాడంటే ఎంతైతే రాసుందో అంతే ఇయ్యాలని, ఎక్కువ అస్సలు వేయకూడదట. ఈ కెమికల్ ఫర్టిలైజర్ వల్ల పెద్ద పెద్ద టమాటాలు వస్తాయంటే. అంటే ఆకారం కూడా పెరుగుతుందా? మంచిదండి. మరుసటి రోజు కిషన్ టమాటా పంటంతా కూడా కెమికల్ ఫర్టిలైజర్ ని చల్లుతాడు. చూడు కవిత, మన పొలంలో ఉన్న టమాటా మొక్కలకి 2 గుప్పెల ఫర్టిలైజర్ వేస్తే సరిపోతుంది అనుకుంటా. సరే, నేను గుర్తు పెట్టుకుంటానులేండి. ఫర్టిలైజర్ వేసిన కొన్ని రోజుల తర్వాత అన్ని మొక్కలకు పెద్ద పెద్ద ఎర్రటి టమాటాలు కాస్తాయి. ఈ కెమికల్ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది కదా? అవును, చూడే ఈసారి ఎంత పెద్ద టమాటాలు వచ్చాయో. సుమారుగా 350 కిలోల టమాటాలుంటాయి. దేవుడా, అయితే మనకి చాలా లాభం వస్తుంది ఈసారి. అవును, సరే, నేను పట్నం బయలుదేరతాను వీటిని అమ్మడానికి. నువ్వు ఈ ఫర్టిలైజర్ ని నీళ్ళలో కలిపి చల్లాలి, కానీ ఎంత కలపాలో గుర్తుందిగా? అలాగే. కిషన్ అన్ని టమాటాలను టెంపోలో నింపుకొని బయలుదేరి వెళ్తాడు. కవిత అక్కడ పొలంలో ఫర్టిలైజర్ ని చల్లాలి. 2 గుప్పెళ్ళకి ఇన్ని టమాటాలు కాసాయంటే ఇంకో గుప్పెడు ఎక్కువగా కలుపుతాను. అప్పుడు ఇంకా పంట బాగా వస్తుంది. కవిత 3 గుప్పెళ్ల ఫర్టిలైజర్ ని నీళ్లల్లో కలిపి పంటంతా కూడా చల్లుతుంది. తరువాతి పంట ముందు పంట కంటే ఎక్కువగా పండుతాయి. ఆహా, భలే! టమాటాలు ఇంకా పెద్దయ్యాయి. తర్వాతే ఉంది, కవిత ప్రతిసారి అవసరానికి మించి కెమికల్ ఫర్టిలైజర్ ని నీళ్లల్లో కలిపి పంటంతా చల్లుతుంది. మనం కొన్ని రోజులు ఫర్టిలైజర్ వేయడం మానేస్తే మంచిదనుకుంటాను. కానీ ఎందుకు? ఎందుకంటే ఫర్టిలైజర్ ఎక్కువగా ఉపయోగిస్తే మొక్కలకి, మట్టికి మంచిది కాదే. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడే కదా మనకి మంచి లాభాలు వస్తున్నాయి. కవిత, అవసరానికి మించి ఏం చేసినా సరే అది హానికరం అవుతుంది. ఈసారి నువ్వు పంటకి ఫర్టిలైజర్ వేయొద్దు. సరే, అయితే మీరు ఎలా అంటే అలా. కవిత కిషన్ కైతే సరే అని చెప్తుంది. కాని తన మనసులో మరింత కెమికల్ ఫర్టిలైజర్ ని వాడాలనుకుంటుంది. ఇక అందుకే కిషన్ వద్దని చెప్పిన తర్వాత కూడా కవిత మొక్కలకి కెమికల్ ఫర్టిలైజర్ ని చల్లుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగా పెద్ద పెద్ద టమాటాలు చేతికొస్తాయి. అది చూసి కిషన్ ఆశ్చర్యపోతాడు. ఈ టమాటాలు ఎంత పెద్దగా ఎలా వచ్చాయి? నువ్వేమన్నా కెమికల్ ఫర్టిలైజర్ చల్లేవా ఏంటి? లేదండి, నేనేమీ చల్లలేదు. ముందు చల్లిన దాని ప్రభావం అయి ఉంటుంది. అయ్యుండొచ్చు. కవిత కిషన్ కి అబద్ధాలు చెప్పి టమాటా పంటంతా కెమికల్ ఫర్టిలైజర్ ని చల్లుతూనే ఉంటుంది. కవిత ఎక్కువ లాభాలు పొందాలనే ఆశతో ఉంటుంది. కొన్ని నెలల వరకు అంతా బానే ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మదిగా కొన్ని టమాటా మొక్కలు చనిపోతాయి. అరే, ఇదేంటే? వీటికి ఏమైంది? నిన్న బాగానే ఉన్నాయండి. బహుశా ఇది కెమికల్ ఫర్టిలైజర్ ప్రభావమేమో. నేను ఈ మొక్కల్ని తీసేస్తాను. ఇక్కడ కొత్త మొక్కలు నాటొచ్చులే, లేకపోతే అన్ని మొక్కలు పాడైపోయే అవకాశం ఉందిగా. సరే. కిషన్ చనిపోయిన మొక్కలను తీసేసి అక్కడ కొత్త మొక్కలను నాటుతాడు. కాని మరుసటి రోజు ఆ మొక్కలు కూడా చనిపోతాయి. దేవుడా, ఎందుకిలా అవుతుంది? ఇవెందుకిలా చనిపోతున్నాయి? ఏమో తెలియదు గానీ నేను కృషి వైజ్ఞానికుల్ని పిలుచుకొని వస్తాను. కిషన్ దగ్గర్లో ఉన్న కృషి ఉద్యోగ్ నుంచి కృషి వైజ్ఞానుణ్ణి తన పొలానికి తీసుకువెళ్తాడు. వీడిని చూడండి సారు, ఈ మొక్కలు నిన్ననే నాటాను, ఇవాళ ఇలా అయిపోయాయి. నేను మట్టిని ఒకసారి పరీక్షించాలి. వైజ్ఞానికుడు మట్టి శాంపిల్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే అతను మట్టిని పరీక్షిస్తాడో మట్టిలో అవసరానికి మించిన కెమికల్స్ ఉన్నాయని తెలుస్తుంది. మీ మట్టి పాడైపోయింది. అవసరానికి మించి ఎక్కువగా కెమికల్ వాడటం వల్ల మొత్తం మట్టిలో కెమికల్ మాత్రమే ఉంది. ఇప్పుడు మొక్కలు పెరగడం చాలా కష్టం. ఇంకా ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటి మీద మీరు ఫర్టిలైజర్ని వాడకండి. ఆ మాట వినగానే కిషన్ ఇంకా కవిత ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా నా వల్ల జరిగింది. మీరు వద్దని చెప్పారు, అయినా నేను వేస్తూనే ఉన్నాను. కవిత కొంచెం ఆశపడటం వల్ల ఎంతో చక్కగా పంట పండే వాళ్ల పొలం నాశనమైపోయింది. వాళ్లు గనక కెమికల్స్ యూజ్ చేయకుండా పంటలు పండిస్తే బహుశా తక్కువ లాభం వచ్చేదేమో. కాని వాళ్ల పొలం పాడైయుండేది కాదు. వాళ్ల జీవితాలు సంతోషంగా ఉండేవి. శుభం, రవి ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయిన తరువాత ఇద్దరూ వాళ్ల ఇంటిని పంచుకుంటారు. సగం వాటాలో పెద్ద అన్నయ్య రవి తన భార్యతో కలిసి ఉంటే, మిగతా సగం వాటాలో తమ్ముడు శుభం తన భార్య సాధనతో కలిసి ఉండేవాడు. ఇంటిని ఎలాగైతే సగం సగం పంచుకుంటారో అలాగే దుకాణాన్ని కూడా పంచుకుంటారు.
దుకాణానికి మధ్యలో ఒక గోడను కట్టడం జరుగుతుంది. సగం దుకాణంలో రవి ఇస్త్రీ పనులు చేస్తూ ఉండేవాడు. మిగతా సగం దుకాణంలో శుభం ఇంకా సాధన ఢాబాను నడిపేవారు. వచ్చేసావా సాధన? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీకోసం ఇప్పుడే టీ తీసుకొస్తాను బావగారు. అలాగేనమ్మా. రవి, శుభం అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. అన్నయ్య, రేపుదయం ఇంట్లో చికెన్ చేయబోతున్నాం, వచ్చాయి. అలాగే, మీ వదినకి తెలియకుండా నేను వస్తానులే. అదేంటి బావగారు, నేను మీకోసం అక్కయ్య కోసం చికెన్ చేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దమ్మా. నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. తను నీ చేత్తో చేసింది ఏమీ తిందు, పైగా నన్ను కూడా తిన్నివ్వదమ్మా. ఇలా జరుగుతున్నది ఇలాగే ఉండనివ్వండి. కనీసం నేను దొంగచాటుగానైనా నీ చేతి రుచికరమైన భోజనమైనా తినొచ్చు కదా. అలాగే బావగారు. సాధన రవికి టీ ఇస్తుంది. ఆ తర్వాత ఢాబా పని మొదలు పెడుతుంది. కస్టమర్లు వస్తారు. అక్క, 2 టీ, 1 ఆమ్లెట్ పావ్. అలాగే బాబు. సాధన కిచెన్లో చూసుకుంటే శుభం కస్టమర్లను చూసుకునేవాడు. ఇద్దరూ కలిసి పనులు చేసుకునేవాళ్లు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్లు డాబాలో పనిచేసేవాళ్లు. ఆ తర్వాత సాయంత్రం వేళ సాధన అందరి కోసం వంట చేసేది. రండి బావగారు, నేను మీకోసం స్పెషల్ గా ఎగ్ బుర్జీ చేశాను. వస్తున్నాను. సాధన, రవి, శుభం ముగ్గురూ ఒకటిగా కలిసి కూర్చుని టిఫిన్ చేసేవాళ్లు. సంతోషంగా ఉండమ్మా. నీలాంటి కోడలు ప్రతి కుటుంబానికి దొరకాలి. నువ్వు శుభంకి సహాయం చేసినట్టు గాయత్రి కూడా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తూనే ఉంటుందమ్మా. ఏం పర్వాలేదన్నయ్య. అంటారు కదా, మాలలో అన్ని ముత్యాలు ఒకేలా ఉండవని. అలాగే మనుషులు కూడా అందరూ వేరువేరుగా ఉంటారు. అలా ఉండటమే మంచిదిలే. గాయత్రికి ఎప్పుడూ గొడవ పెట్టుకోవడం మాత్రమే తెలుసు. పెళ్ళైన తర్వాత నాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. ఇప్పుడు వేరే కాపురం పెట్టేసరికి నాతో రోజూ గొడవ పడుతుంది. నా బాధ నాకు మాత్రమే తెలుసు. సరే వదిలే. మీ ఇద్దరి గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. భగవంతుడు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచాలమ్మా. ధన్యవాదాలు బావగారు. అన్నయ్య, రేపు మధ్యాహ్నం ఇంటికి రావడం మర్చిపోవద్దు. అది నేను అస్సలు మర్చిపోను. సాధనా చేత్తో తయారు చేసిన రుచికరమైన చికెన్ని నేనెలా వదులుకోగలను చెప్పు? మరుసటి రోజు మధ్యాహ్నం తన భార్యకి తెలియకుండా దొంగతనంగా రవి శుభం వాళ్ల ఇంటికి వెళ్తాడు. అమ్మా సాధనా, సాధనా, త్వరగా వడ్డించమ్మా. గాయత్రికి అబద్ధం చెప్పొచ్చాను, స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నాను అని. ఇప్పుడే వడ్డిస్తాను బావగారు. సాధన వాళ్ల ముగ్గురు కోసం భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత ముగ్గురూ కూడా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అలాగే ముగ్గురూ ఒకటిగా కలిసి సంతోషంగా ఉండేవాళ్లు. ఒకరోజు శుభం పట్నానికి సరుకులు తీసుకురావడానికి వెళ్తాడు. అన్నయ్య, నేను పట్నం నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. మీరు కాస్త సాధనను చూసుకోండి. నువ్వు నాకు అంతగా చెప్పాలా ఏంటి? సరే, 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని అక్కడికి వెళ్తాను. అదేమీ అవసరం లేదులే. సాధన ఒంటరిగా చూసుకుంటుందిలే అన్నయ్య. అవునవును, నాకు తెలుసులే. కాని నేను తనకి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. నువ్వెళ్ళిరా, నేను చూసుకుంటాను. సరే అన్నయ్య. శుభం వెళ్లిపోతాడు. ఆ తర్వాత రవి తన దుకాణంలో పనులు మానేసి శుభం దుకాణానికి వెళ్తాడు. రవి కస్టమర్ల ప్లేట్లను తీస్తాడు. అయ్యో బావగారు, వదిలేయండి, నేను తీస్తాను. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని చూసుకో. నేనున్నాను కదా, నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తాను. అలాగే నీతో మాట్లాడుతూ ఉండొచ్చు కదమ్మా. అలాగే. డాబాకి కస్టమర్లు వస్తూనే ఉంటారు. సాధన రోజూలాగా కిచెన్లో పనులు చూసుకుంటే ఇక్కడ రవి కస్టమర్ల సంగతి చూసుకుంటాడు. అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. అంతలో ఉన్నట్టుండి గ్యాస్ అయిపోతుంది. అయ్యయ్యో, ఇది కూడా ఇప్పుడే అయిపోవాలా? ఏమైంది సాధనా? బావగారు, గ్యాస్ అయిపోయింది. కస్టమర్లు ఆమ్లెట్ కావాలని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కస్టమర్లని తిప్పి పంపించేయాల్సిందే అనుకుంటా. లేదు, ఇది అస్సలు మంచిది కాదు. నువ్వొక పని చేయమ్మా. ఆమ్లెట్ చేయడం కోసం గుడ్ను మిక్స్ చేసివ్వు. మిగతాదంతా నాకు వదిలేయి.
సాధన గ్లాస్లో గుడ్డు వేసి అందులో ఉప్పు మసాలా కారం వేసి మిక్స్ చేస్తుంది. రవి తన దుకాణంలో నుంచి కొత్త ఇస్త్రీ పెట్టె తీసుకొస్తాడు. ఈ ఇస్త్రీ పెట్టెతో ఏం చేస్తాం బావగారు? అది నువ్వు కరెంటుతో పనిచేసే గ్యాస్ని చూసావు కదా, అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే చేస్తుంది. నువ్వు ఏదైతే ఆమ్లెట్ మిక్స్ చేసావో దానిని దీని మీద వేసి చూడు. ఆమ్లెట్ వస్తుందంటారా? ప్రయత్నించి చూద్దామమ్మా. రవి ఇస్త్రీ పెట్టె వైర్ని బోర్డుకు పెట్టి ఇస్త్రీ పెట్టి వేడెక్కిన తర్వాత సాధన తిరిగేసి ఉన్న ఇస్త్రీ పెట్టె మీద ఎగ్ మిక్స్చర్ ని వేస్తుంది. తను దాని మీద ఆమ్లెట్ వేస్తుంది. చూసావా? సుమారు 2 నిమిషాలలో ఆమ్లెట్ కుక్ అవుతుంది. సాధన ఆమ్లెట్ ని ప్లేట్లో వేసి దాన్ని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అరే, అసలు ఇదేం ఆమ్లెట్? కొత్తగా ఉందేంటి? ఇది కొత్త షేప్లేండి, మీరు తిని చూడండి. కస్టమర్ ఆ ఆమ్లెట్ ని తింటాడు. అతనికి అది చాలా చాలా నచ్చుతుంది. రుచి చాలా బాగుంది, ఆకారం కూడా కొత్తగా ఉంది. దాన్ని చూసి మిగతా కస్టమర్లు కూడా త్రికోణ ఆమ్లెట్ ని అడుగుతారు. నాకు కూడా అలాంటిదే త్రికోణ ఆమ్లెట్ కావాలి. నాకు కూడా. సాధన ఇస్త్రీ పెట్టె మీద త్రికోణ ఆమ్లెట్ వేస్తూనే ఉంటుంది. కస్టమర్లు దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కొన్ని గంటల తర్వాత శుభం సరుకులు తీసుకుని తిరిగి వస్తాడు. ధాబా బయట కస్టమర్ల రద్దీ చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇంత రద్దీ ఏంటి? ఇదంతా కూడా బావగారి ఇస్త్రీ ఆమ్లెట్ కోసమే. ఇస్త్రీ ఆమ్లెటా? రవి శుభంకి ఇస్త్రీ పెట్టె ఆమ్లెట్ గురించి వివరిస్తాడు. ఇలా చూడు, త్రికోణం ఆమ్లెట్ తినడం కోసం ఎంతమంది జనం వచ్చారో ఇక్కడికి. భలే అన్నయ్య, నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కస్టమర్లకి ఆమ్లెట్లు సర్వ్ చేస్తారు. త్రికోణ ఆమ్లెట్ డాబా ఫేమస్ అయిపోతుంది. సాధన ఇంకా శుభం సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఒకరోజు రవి వాళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. మీరు సాధన శుభంల ఎదుగుదల గురించి విన్నారా? వినడం కాదు, చూశాను కూడా. వాళ్ళ దాబాలో అంత రద్దీగా ఉంది అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఆస్తుల్ని పంచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అని. మేమిద్దరం కలిసి సంపాదించవచ్చు అని. నా దగ్గర కూడా శుభంలాగా చాలా డబ్బు ఉండేది అని. ఇప్పుడు మనం శుభంతో దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమని మాట్లాడాలి? 2 దుకాణాల్ని కలిపేసి ఒక పెద్ద దాబా పెడదామని శుభంకి చెప్పండి మీరు. కాని ఒకవేళ మళ్ళీ నువ్వు గొడవ చేశావు అంటే? వచ్చే లక్ష్మిని ఆపడానికి నేనేమైనా పిచ్చిదాని అనుకుంటున్నారా? సరేలే. రవి మనసులో చాలా సంతోషంగా ఉంటాడు. తనకి ముందు నుంచి ఇదే కావాలి. కొన్ని రోజుల తర్వాత 2 దుకాణాలని కలిపేస్తారు. ఆ ధాబా పెద్దదవుతుంది. శుభం, రవి, సాధన ముగ్గురు కలిసి ధాబాని చూసుకుంటారు. ఇస్త్రీ పెట్టె ఆమ్లెట్ కారణంగా వాళ్ల సంపాదన పెరగడం మాత్రమే కాదు, విడిపోయిన వాళ్ల 2 కుటుంబాలు కూడా ఒకటైపోయాయి. సమీర్ ఇంకా గోలు ఇద్దరు వాళ్ల కుటుంబంతో కలిసి సామ్రాట్ నగర్లో ఒక కాలనీలో ఉండేవారు. సమీర్ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం. కానీ సమీర్ వేరే పిల్లల దగ్గర అన్నీ లాక్కుని వాళ్ళని అడిగి తినడం అలవాటు ఉన్న అబ్బాయి. ఇంకా అక్కడ 7 సంవత్సరాల గోలు చాలా మొహమాటం ఉన్న అబ్బాయి. ఒకరోజు ప్లేగ్రౌండ్లో, అరే చింటూ, కాస్త ఇక్కడికి రా. అన్నా చెప్పు. చింటూ బాబు, నీకు క్రికెట్ ఆడటం రాదు కదా, నా దగ్గర నేర్చుకో. సరే అన్నా, నేను నీ దగ్గర నేర్చుకుంటాను. నేర్చుకోవాలనుకుంటే ఆ చిప్స్ నాకు ఇవ్వు, అప్పుడే నేర్పిస్తా. అన్నా, నా దగ్గర వేరే చిప్స్ కూడా లేవు. నేను ఈ చిప్స్ నీకు ఇవ్వను. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నేను నీకు నేర్పించను. సమీర్ ఎన్నిసార్లు చెప్పినా కూడా చింటూ చిప్స్ని సమీర్కి ఇవ్వలేదు. ఇంకా సమీర్ అతని దగ్గర నుంచి ఆ చిప్స్ లాక్కుని మరీ తినేస్తాడు. చింటూ ఏడుస్తూ గోలు దగ్గరికి వెళ్తాడు. ఏమైంది చింటూ, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? అన్నా, ఆ సమీర్ అన్న నా దగ్గర నుంచి చిప్స్ లాక్కుని తినేశాడు. నువ్వు ఏడవకు, పద అందరం కలిసి వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మనం బుద్ధి చెప్దాం. ఓ చింటూ, నువ్వు ఏడవకు, మేమున్నాం కదా. చింటూ మిత్రులందరూ కలిసి సమీర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటారు. అన్నా, మీరు మా ఫ్రెండ్ చిప్స్ని ఎందుకు తిన్నారు? ఓ అన్నా, మీరు మా ఫ్రెండ్ని ఎందుకు ఏడ్పించారు? వాడి చిప్స్ వాడికి తిరిగి ఇవ్వండి. అరే ఏంటి మీరు కూడా పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు? నేనే వాడి చిప్స్ తినలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరే వాడి చిప్స్ తినేశారు. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించండి.
వెళ్ళండి ఇక్కడి నుంచి, లేకపోతే మీ అందరినీ కూడా తంతాను. సమీర్ పిల్లలందర్నీ భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా చింటూని ఓదారుస్తుంటారు. చింటూ, నువ్వు ఏడవకు, నేను వెళ్ళి చిప్స్ తీసుకొస్తాను, వాటిని తిను. తమ్ముడు, గోలు సరిగ్గా చెప్పాడు. ఇంకోసారి ఆ సమీర్ అన్న సంగతి చెప్దాంలే. ఆ బాబు ఇంకా గోలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. గోలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిన విషయం అంతా చెప్తాడు. అయితే వాళ్ళమ్మ అతనికి చెప్తుంది, ఒకవేళ సమీర్ అతనితో అలా చేస్తే వాడిని వదిలిపెట్టొద్దు అని. నేను అలానే చేస్తాను. బాబు, తప్పు ముందు మనం ఎప్పుడు తల వంచకూడదు. మరుసటి రోజు చింటూ ఇంకా గోలు వాళ్ళ మిత్రులతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే చింటూ చాక్లెట్ తీసుకుని వస్తాడు. ఇంకా వాళ్ళ మిత్రులతో కలిసి కూర్చుని తింటూ ఉంటాడు. అప్పుడే సమీర్ అక్కడికి వచ్చి ఆ పిల్లల దగ్గర చాక్లెట్ అడుగుతాడు. పిల్లలు ఇవ్వను అనేసరికి సమీర్ ఆ పిల్లల దగ్గర నుంచి బలవంతంగా చాక్లెట్ లాక్కొని తింటాడు. పిల్లలందరూ ఏడుస్తూ సమీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆంటీ చూడండి, మీ సమీర్ మా తమ్ముడి దగ్గర చాక్లెట్ గుంజుకొని తినేశాడు. ఏంటి మీరందరూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? నా కొడుకు అలాంటి పనులు చెయ్యడు. చింటూ అన్న పిల్లలందరినీ కూడా ఏడిపిస్తూ ఉన్నాడు రోజు. ఇంకా అందరి దగ్గర చిప్స్ లాక్కొని తినేస్తుంటాడు. మేము ప్రతిసారి వదిలిపెట్టేశాము, కానీ ఈసారి అస్సలు వదిలిపెట్టము. ఏమంటున్నారు మీరు? మమ్మల్ని మీరంతా బెదిరిస్తున్నారా? లేదంటే మేమేదో ఊరికే అన్నామా? కానీ నిజంగా మీ అబ్బాయి మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. అతనికి మీరే చెప్పండి. వెళ్ళండి ఇక్కడి నుంచే. పిల్లలందరూ వెళ్ళిపోతారు. అప్పుడు సమీర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. సమీర్ వాళ్ళమ్మ సమీర్ని అన్ని విషయాలు అడుగుతుంది. ఇంకా అతన్ని తిడుతుంది. బాబు సమీర్, నువ్వు పిల్లలందర్నీ ఎందుకు సతాయిస్తున్నావు? ఆ పిల్లలందరూ వచ్చి నాకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అరే అమ్మా, అలాంటిదేమీ లేదు. ఒకరోజు గోలు షాప్లో నుంచి టమాటో సాస్ బాటిల్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో అతనికి సమీర్ కనిపిస్తాడు. టమాటో సాస్ బాటిల్ని చూడగానే అతని నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇంకా అతను గోలుని ఆపి ఆ బాటిల్ని ఇవ్వమని అడుగుతాడు. కానీ గోలు ఆ బాటిల్ని ఇవ్వడు. అరే గోలు, నువ్వు ఆ సాస్ బాటిల్ నాకు ఇవ్వు, నేను కూడా కాస్త టేస్ట్ చేస్తాను, మళ్ళీ నీకే ఇస్తాను, వదులు. లేదు, నేను అస్సలు ఇవ్వను. గోలు చూడు, నేను కాస్త తింటాను, లేకపోతే మీరందరూ కూడా ఏడవలసి ఉంటుంది. బజార్ మొత్తం వాళ్ళని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత గోలు ఏడవడం మొదలు పెడతాడు. అతను ఏడవడం చూసి అందరూ అడుగుతారు, ఏ బాబు, ఆ అబ్బాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు? అలాంటిది ఏమీ లేదు అంకుల్, వీడు మా తమ్ముడే, కాస్త ఏడిపిద్దామనేసరికి మీరు చూసేశారు. తర్వాత అందరూ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే ఆ బాటిల్ మూత తెరుచుకుంటుంది. ఇంకా సాస్ వెళ్ళి ఒక వ్యక్తి పైన పడుతుంది. సమీర్ ఇంకా గోలు ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అతను కోపంగా ఇలా అంటాడు, ఒరే, మీరిద్దరూ పిచ్చివాళ్ళ చేస్తున్నారు, ఏంటిది? లేదంకుల్, మేమైతే హోలీ ఆడుతున్నాము, అడ్వాన్స్ హోలీ. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది, వెళ్ళెక్కడి నుంచి. ఆ వ్యక్తి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సమీర్ మళ్ళీ గోలు దగ్గర నుంచి సాస్ బాటిల్ని లాక్కుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఎదురుగా ఉన్న దుకాణంలోని వ్యక్తి పైన సాస్ పడుతుంది. ఇంకా షాప్ అతను కూడా కోపంగా వాళ్లపైన అరుస్తూ ఉంటాడు. అరే, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నా బట్టలన్నీ పాడైపోయాయి. అయ్యో, తప్పుగా అనుకోకండి అంకుల్, హోలీ. ఒరే పిచ్చోడా, ఇప్పుడు హోలీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా 2 రోజులుంది. అదే అంకుల్, కానీ మా హోలీ ఇప్పుడే మొదలైంది, సాస్ హోలీ. ఓహో బాబు, అయితే నువ్వు కొత్త హోలీ మొదలు పెట్టావన్నమాట. అయితే నా షాపులో కూడా చాలా ఎక్స్పైర్ అయిన సాస్ బాటిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకో, వాటితో హోలీ చేసుకుందాం. అంకుల్, పదండి పదండి పదండి, త్వరగా పదండి. అది విని గోలు కూడా ఆనందిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ షాప్ అతని దగ్గరికి వెళ్లి ఎక్స్పైరీ అయిపోయిన సాస్ బాటిల్స్ అన్నీ తీసుకుని హోలీ ఆడుతూ ఉంటారు. అప్పుడే బజార్లో ఉన్న ఇంకొంతమంది అదంతా చూసి ఇలా అంటారు, అరే జేడు గారు, మీరేం చేస్తున్నారు? సాస్ అంతా కూడా పాడు చేస్తున్నారు. అరే లేదు సురేష్, ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయిన సాస్ బాటిల్స్, వీటిని ఉపయోగించి కొత్త రకంగా హోలీ జరుపుకుంటున్నాము. అవును అంకుల్, దీనివల్ల కూడా మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా మన హోలీ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. వాహ్ బాబు వాహ్,
నువ్వు చాలా మంచి ఉపాయం చేశావు. ఆగు, నేను కూడా నా దుకాణం నుంచి ఎక్స్పైర్ అయిపోయిన సాస్ బాటిల్స్ తీసుకొస్తాను. అంకుల్, తప్పకుండా తీసుకురండి. మిగతా దుకాణం వాళ్ళందరూ కూడా వాళ్ళ షాప్లో నుంచి సాస్ తీసుకుని వస్తారు. గ్రామంలోని ఒక ఖాళీ స్థలంలో ఆ సాస్ అన్నీ వేసి ఒక చిన్న నదిలా మార్చి అందులో హోళీ ఆడుతుంటారు. అరే, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఈ హోళీని చాలా ఆనందకరంగా చేశారు. అరే, ధన్యవాదాలైతే నేను మీకు చెప్పాలి బాబు, ఎందుకంటే ఇవాళ నీ వల్లనే నా దుకాణంలో సాసెస్ అయిపోయాయి. మేము కూడా వాటిని ఉపయోగించుకున్నాము. సాస్ హోలీ అయితే హోలీ రోజు తర్వాత కూడా ఇంకో 2 రోజులు జరుపుకున్నారు. ఇంకా ఈ ఆట టీవీలో కూడా వస్తుంది. దానివల్ల చాలా దూరం నుంచి కూడా వ్యక్తులు వచ్చి ఆ సాస్ నదిలో హోలీ ఆడారు. మీడియా వాళ్ళు సమీర్ ఇంకా గోలు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. సమీర్ కూడా తన తప్పును తెలుసుకుని అందరి పిల్లలతో చాలా ఆనందంగా ఉంటాడు. ఇంకా గోలు డబ్బులు తనకిచ్చేస్తాడు.